మెగా డిఎస్సి టెట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు అశోక్ అకాడమీ చైర్మన్ అశోక్. పీఈటీ, ఎస్జీటీ పోస్టుల సంఖ్యను పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చైతన్యపురంలోని ఆయన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యోగులతో సమావేశం నిర్వహించినట్లుగా నిరుద్యోగులతో సీఎం సమావేశం నిర్వహించాలని కోరారు. జీవో 46 బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందన్నారు అశోక్. 33% ఆఫ్ ఉద్యోగాలు బ్యాక్లాగ్ వెళ్ళిపోయినాయి. అంటే ఉన్న ఉద్యోగాలు నింపకుండా నిబంధనల పేరు చెప్పి ఒక వరుస క్రమంలో డిఎల్ తర్వాత జేఎల్ తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ ఇట్లా డిసెండింగ్ ఆర్డర్లో ఉద్యోగాలు నింపాల్సి ఉండగా ఒక్కసారిగా ఉద్యోగాలు నింపారు. ఇంత అర్జెంటుగా నింపాల్సిన పని ఉంది. మనకు ఇయర్ క్యాలెండర్ అనేది ఎప్పుడు జూన్లో స్టార్ట్ అవుతుంది. అంటే జూన్లోగా వాళ్ళు అందిస్తే సరిపోతుంది. కానీ ఆగమాగంగా ఎన్నికల ముందు ఈ ప్రక్రియ చేపట్టిన కారణంగా 3000 పైగా ఉద్యోగాలు మిగిలిపోతూ ఉన్నాయి. మేము 1000 కళ్ళతో ఎదురు చూసాం. గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 1 కానీ పోస్టులు పెరుగుతాయని మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తే చివరికి తేదీలు మాత్రమే వచ్చాయి తప్ప ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా పెరగలే. ఇంకో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2600 పోస్టులే ఉన్నాయి. మరీ దారుణంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు జిల్లాకి ఒక్క పోస్టు, 0 పోస్టులు కొన్ని జిల్లాలు అస్సలు లేని పరిస్థితిలో ఉన్నారు స్కూల్ అసిస్టెంట్ బీఈడి వాళ్ళు. అదేవిధంగా ప్రమోషన్లో 70% నింపుతా ఉన్నారు. 1999 జీవోని అమలు చేస్తూ ఉన్నారు. ఆ జీవోని సవరించి బీఈడి వాళ్లకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలనేసి మా యొక్క ప్రధాన డిమాండ్. అదేవిధంగా ప్రతిసారి డిఎస్సి ఇచ్చే ముందు టెట్ ఇస్తారు. ఆ టెట్ ఇవ్వకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఎలా ఇస్తారనేసి మా ప్రధాన డిమాండ్. అదేవిధంగా గురుకుల పోస్టులలో ఉన్న ఇది బ్యాక్లాగ్ పోస్టులు ఉంచకుండా పూర్తిగా భర్తీ చేయాలి.